1500 కోసం ఓ వ్యక్తిని దారుణంగా హతమార్చిన అమానవీయ ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. 1500 కోసం ఓ వ్యక్తిని మర్డర్ చేశాడు ఇంకో వ్యక్తి. తిరుపతిలోని ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అజ్బతుల్లా అలాగే రుద్ర మధ్య జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన స్టోరీ ఇది. తిరుపతి జిల్లాలో ఘటన చోటు చేసుకుంది. ఇక కలికిరి గ్రామానికి చెందిన మహబూబ్ సాహిబ్ అజ్మతుల్లా స్థానిక ప్రియదర్శిని వెజ్ మార్కెట్లో వ్యాపారం చేస్తుంటారు. 1500 లావాదేవీల విషయంలో ఇద్దరి మధ్య వివాదం చోటు చేసుకుంది. అజ్మతుల్లా టమోటా అమ్మకాలకు సంబంధించిన బ్యాలెన్స్ ఇవ్వలేదని రుద్ర తన కొడుకులతో కలిసి అజ్మతుల్లాపై మారణాయుధాలతో దాడి చేశాడు. అజ్మతుల్లాను కత్తితో పొడిచాడు వ్యాపారి రుద్ర. మార్కెట్లో అందరూ చూస్తుండగానే అజ్మతుల్లాను అతి కిరాతకంగా చంపాడు రుద్ర. హాస్పిటల్కు తరలించేలోపే అతను మృతి చెందాడు. నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మీరు చూస్తున్న దృశ్యాలు తిరుపతి ఇందిరా ప్రియదర్శిని మార్కెట్లో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన దృశ్యాలు. అవి 31వ తేదీ 2024 అంటే డిసెంబర్ 31 రోజు ఉదయం 8:15 తర్వాత జరిగింది దారుణ ఘటన. ఆ వ్యక్తిని అతి కిరాతకంగా హత్య చేస్తున్నప్పుడు చాలామంది కూరగాయల మార్కెట్లో కళ్ళప్పగించి చూస్తున్నారు. అంతేకాని ఎవ్వరూ కనీసం ఆపే ప్రయత్నం కూడా చేయలేదు.